బాక్సాఫీస్ దగ్గర 2019 టైంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న రామ్ పోతినేని ఆ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి విజయాన్ని అయితే సొంతం చేసుకోలేదు. 1-2 సినిమాలు మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఇస్మార్ట్ శంకర్ రేంజ్ విజయాన్ని ఏ సినిమా అందుకోలేదు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఫ్లాప్ లో ఉన్న పూరి జగన్నాథ్ తో కలిసి రామ్ చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా రీసెంట్ గా రామ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ అయిన టీజర్ తో రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ ఈ టీజర్ సొంతం చేసుకుని సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ను సాలిడ్ గా పెంచేసింది. ఇక ఆడియన్స్ ముందుకు సెకండ్ హాఫ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉన్న ఈ సినిమా ఓవరాల్ గా రామ్ కెరీర్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అని ఇప్పుడు అంటూ ఉన్నారు. ఓవరాల్ గా సినిమా మీద ఎక్స్పెక్టేషన్ సాలిడ్ గా ఉన్న ఫ్లాప్ లో ఉన్న పూరి జగన్నాథ్ అయినా కానీ ఏమాత్రం వెనకాడకుండా ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ను పెట్టారని సమాచారం. ఆల్మోస్ట్ ఈ సినిమా కోసం 70-75 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాను ఓవరాల్ గా రూపొందించారని అంటూ ఉన్నారు. ఈ రేంజ్ బడ్జెట్ తో సినిమాను తేవడం, అది కూడా మీడియం రేంజ్ మూవీకి ఇలాంటి బడ్జెట్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. భారీ స్టార్ కాస్ట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతూ ఉన్న ఈ సినిమా ఆల్రెడీ నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ సాలిడ్ రేటుకు అమ్ముడుపోయిందని అంటూ ఉన్నారు. అందుకే ఇంత బడ్జెట్ పెట్టడానికి రీజన్ అని చెబుతూ ఉండటం విశేషం. బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ ఓవరాల్ గా సాలిడ్ రేటును సొంతం చేసుకున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ లో ఏమాత్రం జోరు చూపించినా కానీ మేకర్స్ కి మంచి టేబుల్ ప్రాఫిట్ సొంతమయ్యే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఈ సినిమాతో ఇటు రామ్ అలాగే పూరి జగన్నాథులు బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.